ಹೇಳ್ರ ಹಂಗೆ ನೆಲಾಗಿದೆ ఇంకా వెనక్కి రాదు బాగా నిలబడండి ఇంకా అట్లా జరగండి గుంటూరులో జరిగిన సంగతి ఘటన అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత అందరికీ తెలిసి వచ్చింది అని అనుకుంటున్నాను. మరి గుంటూరు నడిబొడ్డున ఒక మహిళ వాటర్ బోర్ గురించి కూటమి నాయకుల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా కూటమి నాయకులు అనడం కంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ప్రశ్నించడం జరిగింది. మరి నడి రోడ్డున అర్ధరాత్రుల్లో ఆ మహిళ రోడ్డు మీద వెళ్తుండగా నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆ మహిళను వివస్త్రణ చేసి టోటల్గా బట్టలు లాగేసి మరి తనను కొట్టి చంపడానికి ప్రయత్నించారు. మరి చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి తనకి బట్టలు అందించడం జరిగింది. మనమేమన్నా మహాభారతం నాటి దుశ్శాసన పర్వం చేయాలి అని కూటమి ప్రభుత్వము సంకల్పించి ఈ విధంగా మహిళల్ని నడి రోడ్లో వివసనం చేస్తున్నారా? మరి ఇంత జరిగినా నో కేస్. పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజీ ప్రయత్నాలు. ఈ రాజీ ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అనేది తెలిసాల్సిన అవసరం ఉంది. ఏ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫస్ట్ ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక ఫోన్ కాల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మీకు సంబంధించిందా, మీకు వ్యతిరేక కేసా? వారు కన్ఫర్మ్ చేస్తే వీళ్ళు కేసులు పెట్టడము, వద్దంటే కేసులు ఆపేయడము. మరి అలాగే కావలిలో ఒక గిరిజన మహిళ తనని అఘాయిత్యానికి గురిచేసి తను కేసు పెట్టడానికి వెళితే ఎంత నానా మాటలు దుర్భాషలాడి మళ్ళీ పోలీసు వారే రాజీ యత్నాలు. పూన రవికుమార్ గారి పిఏ ఒక మహిళని వేధించి ఉద్యోగం పేరుతో వేధించి అమ్మాయిని నానా మాటలని ఫోన్లలో సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మానసికంగా చచ్చిపోయే పరిస్థితి. అయినా కానీ నో కేసు. తెలుగుదేశం పార్టీకి ఒక ఫోను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసు అక్కడికి ఆగిపోయింది. మరి హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి కనిపించిన ప్రతిసారి హోంమంత్రి గారు చాలా నీట్గా కూర్చొని ఓ ప్రెస్ మీట్ ఇస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే హోంమంత్రిని ఉపయోగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మహిళా రక్షణకై ఎందుకు ముందుకు రావడం లేదు? మహిళల్ని నడి రోడ్లో వివస్త్రలు చేస్తున్నా
ఎందుకు లోకేష్ గారు మిన్నుకున్నారు? మరి వీటన్నిటినీ ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? మరి మహిళలకి రక్షణ లేనటువంటి ఈ రాజ్యంలో మహిళలకి రక్షణ కరువై నడి రోడ్డు పైన అర్ధరాత్రి ఆడది వెళ్ళడం స్వాతంత్రం అని గాంధీ గారు చెప్తే పగటిపూట కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితులన్నిటినీ గట్టెక్కించడానికి ప్రజలకి మేమున్నామని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మహిళలందరూ కూడాను ఈ రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటామని చెప్తూ ఏదైతే ఇప్పుడు కేసులు నమోదు చేయకుండా బాధిత మహిళలకి న్యాయం చేయకుండా పక్కన పెట్టేశారో వారందరికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అందరి మీద కూడా కేసు నమోదు చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, నేరాలు, ఘోరాల గురించి అర్జీ ఇవ్వడానికి ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చినారు. మా మహిళా మూర్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అంబేద్కర్ గారు ఆనాడే భావ స్వాతంత్రం ఇచ్చారు, అన్ని స్వాతంత్రాలు కల్పించారు, స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛకి, ఆ స్వాతంత్రానికి, ఆ భావజాలానికి సంఖ్యలు వేశారు ఈ కూటమి ప్రభుత్వం. సంఖ్యలు వేసి ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలుగా జరుగుతున్నది. రెడ్ బుక్లో ఏదైతే వాళ్ళు పొందుపరుచుకున్నారో కూటమి ప్రభుత్వం అది మాత్రమే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఎందుకంటే మొన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎపిసోడ్ చూస్తూ ఉన్నాం. లాకప్ డెత్లను చూస్తూ ఉన్నాము, అన్యాయంగా చంపేది చూస్తూ ఉన్నాము, అఘాయిత్యాలు చేసే చూస్తున్నాము, నేరాలు చేసే చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడికంతా న్యాయం లేదా? దీనికి న్యాయాన్ని ఏం చేశారు? అన్యాయం రాజ్యం వెళ్తోందా? న్యాయానికి సంఖ్యలు వేశారా? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తూ ఉంది అంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం, రూలింగ్ పార్టీకి ఒక న్యాయమా? అంటే మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి గారు, మీకేం చేస్తున్నారు మీరు? అంటే మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నా దానికి వంత పాడుతూ ఉన్నారా? న్యాయానికి మీరు న్యాయం చేయరా? ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక మహిళని వివస్త్ర చేసిన దుర్ఘటన ఎప్పుడో మహాభారతంలోనో రామాయణంలోనో ఎక్కడో చదివాము, మనము చూసాము. ఎందుకంటే ఇప్పుడు దాన్ని చూస్తూ ఉన్నాం మనము. ఒకవేళ సోషల్ మీడియాలో చూడొచ్చు, లేకపోతే సినిమాలో చూడొచ్చు, ఇంకొక రకంగా చూడొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంది, ఇలాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఒకటే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇలాంటి ఇంకా మీదట ఇలా చేస్తే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మా నాయకుడు కాదు, మేం కాదు, అందరు ఈరోజు ప్రజలు కూడా ఎదురు తిరిగే రోజులు ఆసన్నమైనాయి. కాబట్టి మేల్కోండి, ఇప్పటికనే న్యాయం చేయండి, న్యాయానికి సంఖ్యలు వేయొద్దండి, న్యాయాన్ని సమాధి చేయొద్దండి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మహిళలకి అండగా ఉండాల్సిన బాధ్యత తీసుకోండి. లేకపోతే ఈరోజు మా మహిళల దగ్గర ఇచ్చేయండి, మేము చూసుకుంటాం ఈ రాష్ట్రాన్ని అని తెలియజేస్తూ ఈరోజు హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని ఈ అవకాశం కలిగితేనే మీరు కూటమి ప్రభుత్వమా, ప్రజలకు సాధించే ప్రభుత్వం అనేది జనాలలో చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలని అంటే మీ ఉద్దేశంలో మీ తల్లి, మీ చెల్లి అయితేనే మహిళల? ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ మహిళలనే మీకు గుర్తులేదా? కనీసం వృద్ధ దంపతులైన నీటి కోసం కుళాయి కాడకి వెళితే అక్కడ వివక్షరహితంగా ముందు కాలంలో మనం చిన్నపిల్లలప్పుడు భారతంలో చెప్పేవాళ్ళు దుశ్శాసన పర్వం అనేది. అది ఇప్పుడు పిల్లలకు తెలియదు కాబట్టి ఆ దృశ్యాన్ని మీరు ఇప్పుడు సృష్టిస్తూ ఉన్నారు. ఏమంటే ఆడవాళ్ళు కుళాయి కాడికి పోయి నీళ్ళు అడిగితే మీరు వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, కొట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒకటే అడుగుతాను, చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, ఎవరైనా కానీ, అంటే మీకు ఓట్లేసి గెలిపించిన దానికి మహిళల్ని మీరు ఈ విధంగా హింసిస్తున్నారు అంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎక్కడో వద్దు, కానీ ఇక్కడ మా చిత్తూరులోనే ఆర్పీలుగా పనిచేస్తూ ఉన్నారు. మన చిత్తూరు మున్సిపాలిటీలో 5వ వార్డులో ఒక ఆర్పీగా పనిచేస్తూ ఉండి ఆమె పర్సనల్ విషయాలు ఏదో మాట్లాడుకుంటే మున్సిపల్ ఆఫీసులోకి దూరి తెలుగుదేశం మహిళలు 15 మంది ఆమెను దూరి ఈడ్చి కొడితేనే, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కొట్టేనే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చర్యలు తీసుకోలేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తూ ఉండేదనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. మరి ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తూ ఉండదు ఈ ప్రభుత్వం
అనేది. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో దూరి కొట్టే ఆమెను ఎందుకు మీరు కొట్టారు అని ప్రశ్నించే వాళ్ళు దిక్కులేరు. మళ్ళా తిరిగి ఆమెనే రిక్వెస్ట్ చేసి ఆమె దగ్గర సారీ చెప్పించుకున్నారు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగుతా ఉందంటే మా జగనన్న ప్రభుత్వం వచ్చి మా అన్న విజయానంద రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ గెలిచి ఇక్కడ గెలవాలా, మేము ప్రతి ఒక్క మహిళకు న్యాయం చేస్తామని మేము తెలియజేసుకుంటాం. రెడ్డి గారు, మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన్న కరుణాకర్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎన్సీ విజయానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కలిసి మరియు ఒక సాటి మహిళగా గుంటూరులో జరిగిన ఒక వివాదం చాలా బాధాకరమైన విషయము. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు దర్గా సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ గారికి పూలమాల వేసి విన్నతి పత్రం పెట్టడం జరిగింది. పదే పదే మేము చాలాసార్లు ఇంతకుముందు కూడా అంబేద్కర్ గారికి విన్నతి పత్రం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు మహిళల కోసం, రక్షణ కోసం మరియు ఈక్వల్ రైట్స్ ఉండాలని ఆ రోజు పోరాటం చేశారు. ఈరోజు భరతమాత కూడా తలదించుకునే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు మరియు అవమానాలు జరుగుతున్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాము. మంగళపూడి అనితా గారు హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తూ మరియు గుంటూరులో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉంటున్న కానీ మహిళలకు న్యాయం అనేది జరగటం లేదు. తక్షణమే రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు మహిళలకు, మా అక్క చెల్లెలకు ఉచిత బస్సు సౌకర్యాలు అవసరం లేదు, మాకు రక్షణ కల్పించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. వచ్చిందే మహిళలను అడ్డం పెట్టుకోనని చెప్పాలి. మహిళలకి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మహిళల్ని మభ్యపెట్టి మారేడుకాయ చేసి మహిళల ఓట్ల చేత, మహిళలు గుద్దిన ఓట్ల చేత, ఈవీఎంల ట్యాంపరింగ్ చేత గెలిచిన ఇదే కూటమి ప్రభుత్వం ఎవరినైతే అడ్డం పెట్టుకొని గెలిచిందో ఈరోజు అదే మహిళల పైన వాళ్ళ దాష్టికాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న గుంటూరు కనీసం సభ్య సమాజం తలదించుకునేలాగా, యావత్ ప్రపంచం తలదించుకునేలాగా ఉంది. కానీ ఎట్లుందంటే ఒక టీడీపీ కార్యకర్త వెళ్ళి ఒక మహిళని వివస్త్రాన్ని చేయడం నిజంగానే మీడియా సాక్షిగా చెప్తున్నా, యాజ్ ఏ మహిళగా ఎంత అవమానంగా ఉందరా అంటే ఇది. కనీసం స్త్రీ అనే వ్యక్తి ఇంట్లో బట్టలు మార్చుకోవాలంటే కూడా ఆలోచించే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న స్త్రీ ఈరోజు నడి రోడ్డు మీద వివస్త్రం చేస్తే ఆమె యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇదే కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ కార్యకర్త ఇలాంటి దాష్టికానికి పాల్పడితే ఇంతవరకు ఆ టీడీపీ కార్యకర్తని సస్పెండ్ చేసినారే తప్ప ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఎప్పుడో అసెంబ్లీలో తన తల్లిని అనేసినారని చెప్పి అన్నని వాక్యాన్ని కూడా నా తల్లిని అవమానించారని చెప్పి నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు అయితే ఏకంగా దొంగ ఏడుపులు ఏడ్చినాడు. మరి మిగతా ఆడవాళ్ళంతా ఆడవాళ్ళు కాదా? రాష్ట్రంలో మహిళలంతా ఆడవాళ్ళు కాదా? ఇదే కూటమి ప్రభుత్వానికి మళ్ళీ హెచ్చరికగా చెప్తున్నా. ఏం చెప్తున్నానో తెలుసా? ఏ మహిళలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారో, ఏ మహిళలను అయితే టీడీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని హింసించారో, రేపొద్దున అదే మహిళ రౌడీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కార్యకర్తలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే మహిళ ఓటు అనే ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడిని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, హోంమంత్రిని కావచ్చు, ప్రతి